ఓకే, నువ్వు లైఫ్లో భంగపడవని గ్యారెంటీ ఏమి లేదు. నువ్వు జీవితాంతం అలాగే స్థిరంగా నిలబడతావని గ్యారెంటీ ఏమి లేదు. తొట్టుపడే ఘట్టాలు నీ జీవితంలో ఎదురవ్వచ్చు. కాకుండా ఉండటానికి జాగ్రత్త పడాలి. ఇరుక్కోకుండా ఉండటానికి పారిపోవటం నేర్చుకోవాలి. శోధనలు జరిగే ప్రదేశాల్లోకి వెళ్లకుండా తప్పించుకు తిరగాలి. అయినా సరే ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత మెళకువగా ఉన్నా, ఎక్కడో చోట ఒకవేళ నీ జీవితంలో భంగపాటు ఎదురైతే దాన్ని ఆధారం చేసుకొని నీకు దేవుని ముందు మొహం చెల్లకుండా చేయడానికి సాతాను పదే పదే నిన్ను శోధిస్తాడు. అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నేను గెలుపులో ఉన్నప్పుడే కాదు, నేను ఓడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు నా ప్రార్థన వింటాడు అనే నిశ్చయిత నీకు ఉండాలి. దీనికి బైబిల్లో రుజువులు చూపిస్తా. టపి అంటే రిఫరెన్స్ చూపించను, రిఫరెన్స్ మీరు చూసుకోవటమే. ఇప్పుడు దావీదుకు చెప్పాను, అహీతోపెల ఆలోచన చెడగొట్టవా ప్రభు అంటే ఆ చెడగొట్టాడు. సంసోను తేడాపడ్డాడు దెలీలా దగ్గర, అభిషేకం పోగొట్టుకున్నాడు. కానీ ఆ స్థితిలో ఉండి కూడా పడిపోయిన వారి మీద కృప చూపే దేవా, దయచేసి నా ప్రార్థన ఆలకించమని సంసోను అడిగినప్పుడు దేవుడు అతన్ని అసహించుకోలేదు. ఆ స్థితిలో ఉన్న సంసోను ప్రార్థన దేవుడు విని వాళ్ళందరి మీద జయమిచ్చాడు. 2, 3 సౌలు పరమ దరిద్రమైన పనులు చేశాడు. సౌలు యాజకుల్ని చంపాడు, ప్రవక్తను ఇబ్బంది పెట్టాడు, దేవుని మీద తిరుగుబాటు చేశాడు అనేక సార్లు. అలాంటి సౌలు చివరి ఘట్టంలో వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. వాస్తవంగా కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళినప్పుడు సమూయేలు కాదు రావాల్సింది, దయ్యం రావాలి. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? అతడు వెళ్ళకూడని స్థలానికి వెళ్ళినా, అడగకూడని స్థలంలో అడిగినా సమూయేలే వచ్చేటట్టు చేశాడు. వచ్చింది సమూయేలే. కర్ణపిశాచి తంత్రం చేసే స్త్రీ దగ్గరికి వెళ్ళి సౌలు అడిగినప్పుడు వచ్చింది ఎవరు? దుప్పటి కప్పుకున్న ముసలివాడు ఒకడు దేవతలలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానని వ్రాయబడి ఉంది. వచ్చినవాడు సమూయేలే. అయితే వచ్చి చెప్పిన వార్త శుభవార్త కాదు. యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను పిలిచి నీకు ప్రయోజనం ఏముంది? ఫిలిస్తీన్ల మీద నీకు జయము కలగదు. రేపు ఈ టైం కల్లా నువ్వు నీ కుమారులు నాతో పాటు ఉంటారన్నాడు. అంటే మీకు చావు మూడింది అనే మాట చెప్పాడు. ఆ మాట అయినా సరే సమూయేలు ద్వారా అందేటట్టు దేవుడు చేశాడా లేదా? అది దేవుని మంచితనం. ఏమైనా అర్థమైందని చెప్పింది? అంటే